రమ్మని చెప్పి ఇచ్చారు అని చెప్పని అనగానే ఇక వెంటనే ఒక్కసారిగా ఇందిరాదేవికి చాలా కోపం వస్తుంది. ఇక అలా ఇందిరాదేవి కోపంతో రగిలిపోతూ, ఏంటి, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, అసలు ఏం చెయ్యాలనుకుంటున్నావో తెలుస్తోందా అని చెప్పేసేసి అంటూ ఇక రుద్రాణి దగ్గరకు వస్తుంది. అమ్మా, నువ్వు నన్నంటావేంటి అని చెప్పని అంటే, మరి ఏంటి గోలంతా, వాళ్ళెవరు, వాళ్ళనెందుకు తీసుకొచ్చావు, వీడెవడు, నీ కొడుకు వీణ్ణెందుకు తీసుకొచ్చాడు, 2 కోట్ల రూపాయలు మీరు దొంగతనం చేయటం ఏంటి, అవి ఇంట్లో కోసం, ఇంట్లో వాళ్ళ కోసం తీసుకొచ్చిన డబ్బు, లేదు కంపెనీ కోసం, ఆఫీస్ కోసం తీసుకొచ్చిన డబ్బు, మరి దాన్ని మీరు ఎక్స్పోజ్ చేయాలి అని చెప్పని అనుకోవడం ఏంటి, దొంగతనం చేయడం ఏంటి, దొరికారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ 2 కోట్లు తీసుకుని మీ అమ్మ కొడుకులిద్దరూ అమెరికా వెళ్దాం అనుకున్నారా అంటుంది ఇందిరాదేవి. నేను అలా ఎందుకు అనుకుంటానమ్మా, అసలు ఇదంతా తెలియాలి అని నాటకం ఆడాను అంటుంది. ఏంటి నువ్వు తెలిసేలా చేసేది, అసలు నువ్వెవరు అని చెప్పి నువ్వు ఇంతలా ఎగిరిపడుతున్నావు, ఈ ఇంటికి దీనికి ఏం సంబంధం ఉంది సుభాష్ అని చెప్పని అంటే, మనం అనుకోవటం వల్ల ఈ ఇంటికి ఆడపడుచు అయింది, కానీ లేకపోతే ఆ అమ్మాయి ఎవరు మనమెవరు అమ్మా అని చెప్పని అంటాడు. చూసావా, అదే నీ పరిస్థితి, అసలు ఆలోచన లేకోకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా చేసి అడ్డమైన వాళ్ళందరినీ ఇంట్లోకి తీసుకొచ్చి వాళ్ళందరికీ కొమ్ములిచ్చి మమ్మల్ని ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో పెట్టేశావు, అసలు నిన్నెవరు ఈ విషయంలో దూరం అన్నారు, నీకేం సంబంధం అని చెప్పి నువ్వు ఈ విషయంలోకి వచ్చావు, అసలు దొంగతనం చేయాలనుకుంది మీరు, రాజ్ కావ్య ఇద్దరు ఏం చేసినా కుటుంబం కోసం చేస్తారు, ఎందుకంటే ఇది వాళ్ళ రక్త సంబంధం, ఇది వాళ్ళ కుటుంబం కాబట్టి. కానీ మీరేం చేస్తున్నారు, మీరెవరు, మీరు 24 గంటలు ఈ ఇంటికి చెడు చేయాలనే ఆలోచనతో ఉంటారే తప్ప ఎట్టి పరిస్థితుల్లో మంచి చేయరు. అలాంటి మీరు ఈ ఇంటి గురించి మంచి ఆలోచించారంటే నమ్మడానికి మేం పిచ్చోళ్ళమైనట్టు రాజకావ్య పిచ్చోళ్ళు కాదుగా, అందుకే దొంగతనం చేయడానికి వచ్చిన వాడిని తీసుకొచ్చారు, నువ్వు అరేంజ్ చేసుకున్న మనుషుల్ని తీసుకొచ్చారు, ఇప్పుడు దీనికి తగ్గ శిక్ష నీకు వెయ్యాలి కదా అని చెప్పని అంటూ ఇక ఇందిరాదేవి, ముందు అర్జెంటుగా వీళ్ళిద్దరిని బయటకు గెంటేసేయండి, నా కళ్ళ ముందు వీళ్ళు ఉంటాకు వీల్లేదు అనగానే, ఈలోపు ఆ వచ్చిన వాళ్ళతోటి కావ్య మీరు వెళ్ళండి అని వాళ్ళని పంపించేస్తుంది. ఇక చూస్తూ ఉండగానే రుద్రాణి, అమ్మ నన్ను బయటకు గెంటడం కాదు, ఆ కావ్యను బయటకు గెంటు, అదే దీనంతటికీ మూలం, అసలు అదే ఇదంతా చేస్తోంది, దానివల్లే రాజులా తయారయ్యాడు, ఇంట్లో ఎవరిని లెక్క చేయకుండా ప్రతి ఒక్క ఆస్తిని తీసుకెళ్లి దాని పేరు మీద పెట్టుకొని అనగానే, నువ్వు ఆ మాట మాట్లాడడానికి లేదు రుద్రాణి, ఎందుకంటే కావ్య పరాయమ్మాయి ఏం కాదు, ఈ ఇంటి కోడలు, నీకులాగా ఈ ఇంటికి లేకపోతే ఈ ఇంట్లో వాళ్ళకి సంబంధం లేకుండా ఈ ఇంటికి వచ్చిన మనిషి కాదు, కాబట్టి నువ్వు కావ్యని అనడానికి సరిపోవు, కావ్యని అనే హక్కు కానీ అర్హత కానీ నీకు లేవు అని చెప్పని అంటుంది. అంటే ఏంటమ్మా, నువ్వు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అసలు నేను ఏమీ మాట్లాడటానికి లేదు, కావ్యకే అన్ని హక్కులు ఉన్నాయి అని చెప్పని అంటున్నావా ఏంటి అంటుంది. ముందు నువ్వు ఇంట్లోంచి బయటకు కదులు అని చెప్పని ఇందిరాదేవి ఇక రుద్రాణితోటి రాహుల్తోటి అంటుంది. అదంతా చూస్తూ కావ్య క్లాప్స్ కొడుతూ ముందుకొస్తుంది. ఏంటి, ఏం జరిగిందని ఇప్పుడు క్లాప్స్ కొడుతున్నావు అంటుంది ధాన్యలక్ష్మి. చెరప కూడా చెడేవు అని చెప్పి ఒక సామెత ఉంది కదా చిన్నత్తయ్య గారు, ఆవిడ గారు తెగ ప్లాన్లు వేసి మిమ్మల్ని పావుగా ఉపయోగించుకొని తనకు కావాల్సినవన్నీ చేయించుకోవాలని అనుకుంది. ఆ ఉచ్చులోంచి, ఆ మాయలోంచి మీరు బయటకు వచ్చేలా మా స్వప్నక్క చేసింది. ఇక ఏ రకంగానూ ఉపయోగం లేదనుకుని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి సహకరించరు అని చెప్పి తెలుసుకొని ఈ కొత్త డ్రామాకి తెరలేపారు. మా దగ్గర డబ్బున్న విషయం మేబీ వాళ్ళు తెలుసుకుని ఉండొచ్చు, రాహుల్ చూసుండొచ్చు, అయితే మాత్రం వాళ్ళకి ఇవ్వాలని ఏమైనా రూల్ ఉందా, మన కుటుంబం కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బుని వీళ్ళకి ఎందుకు ఇస్తాను నేను అని చెప్పని అంటూ, చూడు రుద్రాణి గారు, ఒక్క మాట చెప్తున్నాను వినండి, ఈ కుటుంబంలో మీకంటూ ఒక స్థానం ఉండాలి అనుకున్నా, మీరు ఈ కప్పు కింద నిలబడాలి అనుకున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మీకు ఆ స్థానం ఉండేది. అసలు మీరు ఆ ఆలోచన వదిలేసి ఆస్తి మీద, ఇక ఇంటికొచ్చిన కోడళ్ళ మీద లేనిపోని మాటలు చెప్పుకుంటూ 24 గంటలు మమ్మల్ని సాధించటమే పనిగా పెట్టుకుని మా అత్తలకి మాకు మధ్యన లేనిపోని తగాదాలు సృష్టించి ఇంత దూరం తీసుకొచ్చారు. ఇలాంటి మిమ్మల్ని ఏం చేయాలో, ఏమనాలో, ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసేసి అంటూ ఇక వెంటనే, పదండి, అమ్మమ్మగారు ఎలాగో మిమ్మల్ని ఇంట్లో ఉండొద్దన్నారు కాబట్టి మీరు ఇంట్లోంచి వెళ్ళిపోండి, చేనుకు పట్టిన చీడను వదిలిస్తేనే చేను చక్కగా పెరుగుతుంది, ఏపుగా కంకులు వేస్తుంది, అలాగే ఈ ఇంటికి, ఈ కుటుంబానికి పట్టిన చీడ మీరే, కాబట్టి మిమ్మల్ని వదిలిస్తేనే ఈ కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి అని చెప్పని అంటూ, ఇక అమ్మగారు నిజంగానే బయటికి పంపించమంటారుగా అంటే, పంపించేసే కావ్య, నిమిషం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వాళ్ళు
పంపించేసేయి అని చెప్పని అంటుంది. ఇక వెంటనే రుద్రాణిని చెయ్యి పట్టుకుని కావ్య బయటికి గెంటేస్తుంది. రాహుల్ కూడా నుంచుని చూస్తూ ఉంటే రాజు వచ్చి రాహుల్ చేయి పట్టుకుని నువ్వేంట్రా ఇక్కడ, నడు నడు బయటికి అంటే, ఏ స్వప్న రా అని చెప్పని అంటాడు. స్వప్న ఎందుకు వస్తుంది? స్వప్నకి ఏం అవసరం? స్వప్న ఏమైనా మీకులాగా ఈ ఇంట్లో వాళ్ళ మీద కుట్రలు చేసిందా, లేకపోతే ఈ ఇంట్లో వాళ్ళ నాశనం కోరుకుందా? చెప్పు, స్వప్న అని పిలుస్తున్నావేంటి అని చెప్పని అంటుంది స్వప్న. ఇక వెంటనే రాహుల్, ఏంటే భర్తతో పాటే నువ్వు ఉండాలి అంటే, భర్తవా? ఇవాళ గుర్తొచ్చిందా నీకు భర్తనని? ఇప్పుడు కూడా వీళ్ళు నన్ను ఎందుకు రమ్మంటున్నారో తెలుసా మామగారు అంటుంది. ఎందుకు అని చెప్పని అనగానే, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు నన్ను రమ్మడానికి కారణం వీళ్ళకు లేని సుఖాలు సంతోషాలు నాకెందుకు ఉండాలి అని, వీళ్ళు తినని కడుపు నిండా తిండి అనేది నేనెందుకు తినాలి అని, ఇంత సౌఖ్యంగా ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి అని, అంతే తప్ప నా మీద ప్రేమతో కాదు అంటే అయ్యుండొచ్చు కూడా. వాళ్ళ మనస్తత్వాలు చూస్తే అర్థమవుతోంది కదా. ఎన్ని రకాలుగా చెప్పినా కుక్కతోక వంకరే అన్నట్లుగా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి మారే ఆలోచన లేదు, మారాలన్న ఉద్దేశ్యమూ లేదు. అలాంటి వాళ్ళని ఏదో మారతారు పోనీలే జాలి దరుద్దామని చెప్పని అనుకోవడం కూడా తప్పే. కానీ ఇక బయటకు గెంటేస్తుంది ఇందిరాదేవి. తలుపు ముఖం మీదే వేసేస్తుంది. దాంతో రాహుల్ వంక చాలా సీరియస్గా చూస్తుంది రుద్రాణి. ఏరా, నా మా నాన్న నేను ఏదో చిన్న చిన్న ప్లాన్లు వేసుకుంటూ జాగ్రత్తగా మొత్తానికి ఈ ఇంట్లో ఆస్తి సంపాదించాలి, నీకు ఒక స్థానాన్ని ఏర్పరచాలి అని చెప్పి నేను కలలు కంటుంటే నువ్వు చేసిందేంటి? మొన్న చూస్తే మొన్న నీకెందుకు కావ్యని పైలోకాలకు పంపిస్తానని నన్ను పంపించినంత పనిచేశావు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు నేనేదో నామానాన్న ఆలోచనలు చేసుకుంటుంటే వచ్చి నీకెందుకు నా దగ్గర బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది అని చెప్పేసి, వాళ్ళ దగ్గర 2 కోట్ల డబ్బు ఉంది అని చెప్పేసి ప్లాన్ చెప్పావు. ఈ ప్లాన్ కాస్త మళ్ళీ బొబ్బుంది. ఇప్పుడు ఏం చేయాలరా? మనల్ని రోడ్డు మీద పడేశారు. ఈరోజు మనం రోడ్డు మీద ఉన్నాము అంటే దానికి కారణం నువ్వేరా పుత్ర అని చెప్పని అంటుంది. ఏంటి మమ్మీ, మంచి జరిగితేనేమో నీకు, చెడు జరిగితే నాకా అని చెప్పని అంటాడు. ఇక రాహుల్ అయితే, అవును, మంచి జరిగితే నీకు, చెడు జరిగితే నాకు, ఇలాగ మనం వంతులు వేసుకుంటూ వాటాలు వేసుకుంటూ ఉండబట్టే అక్కడ కావ్యరాజ్ ఎప్పటికప్పుడు సక్సెస్ అయిపోతూ ఉన్నారు. ఏంటో ఈ కర్మ, ఏంటో ఈ రాత అని చెప్పని అంటూ ఇక వెంటనే రాజ్ కావ్య దగ్గరికి వెళ్ళి ఎలా అయినా సరే బ్రతిమలాడుకుందాం అనుకుంటుంది రుద్రాణి. కానీ అక్కడ రాజ్ కావ్య ఆ అవకాశం ఇచ్చే పరిస్థితి లేదని తెలుసుకుని, సైలెంట్గా నడవరా బాబు, ఇక్కడ నుంచి తిట్లు తినే కంటే కాసేపు అక్కడ కూర్చుని మా నాన్న దగ్గరే బుడిబుడి ఏడుపులు ఏడ్చానంటే స్పృహలోకి వచ్చి కనీసం ఇంటికి వెళ్ళమంటాడు అనేసి రాహుల్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది రుద్రాణి. మరి రుద్రాణి హాస్పిటల్లో సక్సెస్ అవుతుందా? సీతారామయ్య గారు స్పృహలోకి వస్తారా? రుద్రాణి చెప్పిన మాటలు విని తిరిగి ఇంట్లోకి వెళ్ళేలా చేస్తారా? అక్కడ కళ్యాణ్ అయినా వింటాడా? ఏం జరుగుతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోని మీరే ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.